ఫైనల్గా మన కోటిపల్లి రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చామండి. చూద్దాం కదా, ఇదే మన కోటిపల్లి రైల్వే స్టేషన్. కోటిపల్లి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ ఇదంతా కూడా. పదండి మనం లోపలికి వెళ్దాం. మన కోటిపల్లి రైల్వే స్టేషన్ ఇదేనండి, చూస్తున్నారు కదా. ఇంకెక్కడితో కోటిపల్లి రైల్వే స్టేషన్ డెడ్ ఎండ్ అయిపోయింది ఇదంతా కూడా. ఒకప్పుడు మనకి కాకినాడ నుంచి కోటిపల్లి దాకా ఒక రైలు బస్ అయితే వచ్చేదండి, ఇక్కడ దాకా వచ్చేది. ఇంకెక్కడితో మనకి డెడ్ అండి, ఇక్కడ నుంచి దారి లేదు. మనకి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇదంతా కూడా రైల్వే లైన్ స్టార్ట్ చేస్తే పూర్తి అయితే అప్పుడు ఇక్కడ నుంచి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కూడా పోతే మనకి కాకినాడ నుంచి నరసాపురానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మొత్తం మనకి ఈ రైల్వే స్టేషన్ చూపించింది ఈ బ్రదర్సే, వీళ్ళిద్దరు కూడా. ఇప్పుడు దాకా చూసిన అన్ని రైల్వే స్టేషన్లో నాకు నచ్చిన బెస్ట్ రైల్వే స్టేషన్, ఇప్పుడు దాకా చూసిన ది బెస్ట్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ వస్తే కనుక కోటిపల్లి రైల్వే స్టేషన్కి ఇస్తానండి. ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ బెంచెస్ కూడా ఉన్నాయి. మనకి ఇదంతా కూడా రైల్వే స్టేషన్ చాలా కొంచెం పెద్దగానే ఉంది. ఇది ఇప్పుడు నేను ఇందాక చూసిన రామచంద్రపురం రైల్వే స్టేషన్ బిల్డింగ్ పెద్దది, ఇక్కడ బిల్డింగ్ పెద్దదే బట్ స్టేషన్ ప్లాట్ఫామ్ చాలా పెద్దది అండ్ అన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి ఈ కోటిపల్లిలో. చూసుకుంటే కనుక కోటిపల్లి రైల్వే స్టేషన్ ఒక నార్మల్ మేజర్ రైల్వే స్టేషన్ ఎలాగ ఉంటుందో అలాగే ఉందండి. ఈ ప్లాట్ఫామ్ కానీ ఈ మొత్తం రైల్వే స్టేషన్ వ్యవహారం చూస్తే కనుక ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనకి ఈ మధ్యకాలంలో చాలా ఈ రైల్వే స్టేషన్స్ని వాడకపోవడం వల్ల కొన్ని రైల్వే స్టేషన్స్ ఏమవుతున్నాయంటే అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక శక్తులు తయారయ్యి కొన్ని చెత్త పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండే లోకల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లోకల్ కుర్రవాళ్ళు అండ్ లోకల్ సంబంధించిన యువత, వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాంగ్గా తయారయ్యి ఎవరిని రానివ్వకుండా ఒక మంచి కట్టుబాటుతో ఉన్నారు. ఇది మంచి పద్ధతి అని చెప్పుకోవాలి. నేను అక్కడ చూసింది అక్కడ ద్రాక్షారామంలో చూశాను అండ్ ఇక్కడ కూడా చూశాను. బట్ రామచంద్రపురంలో అంటే కనుక చాలామంది కుర్రాలు ఉన్నారు అండ్ అక్కడ చూశారు చుట్టుపక్కల కూడా ఎక్కడికక్కడ తాగేసిన బీర్ సీసాలు, కొండం బ్యాగులు అన్నీ ఉన్నాయి. కోటిపల్లి రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ ఇదంతా కూడా బిల్డింగ్, టికెట్ కౌంటర్ బిల్డింగ్ చెప్పాలంటే కనుక రైల్వే స్టేషన్ చాలా 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 బాగుందండి. దీన్ని బాగా డెవలప్ చేస్తారు, బాగా చూసుకుంటున్నారు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు. చూశారు కదా, ఇలాగా రైల్వే స్టేషన్ నుండి వాడకంలో లేకుండా ఏదైనా మీ ఊర్లో కనుక ఉంటే కనుక మనకి ఛానల్ కింద కామెంట్ చేయండి. నాకు కుదిరితే కనుక ఖచ్చితంగా వచ్చి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. అండ్ బాయ్ కోటిపల్లి రైల్వే స్టేషన్. ఇంకెక్కడి నుంచి మళ్ళీ మనం రాజమండ్రికి ప్రయాణం చేయక తప్పదు భయ. ఎంత బాగున్నా సరే, ప్రకృతి ఎంత బాగున్నా మనకు ప్రయాణం తప్పదు. ఇంకా చలో రాజమండ్రి వెళ్ళిపోతాను. ఇంకా బాయ్ కోటిపల్లి. నెక్స్ట్ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అయిన తర్వాత లేదా కాకినాడ కోటిపల్లి మధ్య రైలు బస్ తిప్పిన తర్వాత వద్దాం, బ్లాక్ చేద్దాం. బాయ్.